నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను సో ఇక్కడ ఈ భారతదేశంలో జనాభా అంటే వాళ్ళ దృష్టిలో ఓట్లండి. వాళ్ళకంటూ కూడా ఒక జీవితం ఉంటుందని, వాళ్ళకి ఒక మనసు ఉంటుందని, వాళ్ళ జీవితాలకు కూడా సమస్యలు ఉంటాయని ఇది నాయకులుగా పాలకులకు అక్కర్లేదు. వాళ్ళు కేవలం ఒక ఓటింగ్ యంత్రాలు. అందుకనే అవసరమైతే వాళ్ళని బస్సుల్లో తోలుకొస్తారు, ఎర్రటి ఎండలో కూర్చోబెడతారు, వాళ్ళతో చప్పట్లు కొట్టిస్తారు. వాళ్ళ యొక్క ఆర్థిక బలహీనతని అడుగడుగునా కూడా ఎక్కడికక్కడ ప్రతి పార్టీ వీళ్ళని కాదు, ప్రతి పార్టీ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంటారు. మైళ్ళ దూరం వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల కోసం, లేకపోతే వాళ్ళ దగ్గర కొన్ని కార్డులు తీసేసుకొని ఇంకా కొన్ని పనిచేస్తుంటారు కదా, ఆ అధికారులను పంపించి ఇట్లా చేసి బలవంతంగా వాళ్ళతో చప్పట్లు కొట్టించుకోవటం, కేరింతలు కొట్టించుకోవటం ఇవన్నీ చూస్తున్నాం కదా. అంటే వాళ్ళ దృష్టిలో ఓటింగ్ ఫ్యాక్టర్లోనే వాళ్ళు మనుషులు తప్ప వీళ్ళు వేరు వాళ్ళు వేరు, హ్యావ్స్ వేరు హ్యావ్ నాట్స్ వేరు, అది వీళ్ళ దృష్టిలో. అందుకోసం చెప్పాను ఆ రోజున జనాభా ఎక్కువైపోతుంది, పోషించలేరు కాబట్టి, రాష్ట్రం పోషించలేదు కాబట్టి, రాష్ట్రం మీన్స్ స్టేట్ అంటే దేశం. అప్పుడు 3 పిల్లలు వద్దు 2 ముద్దు అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏంటి, నియోజకవర్గాలు పెంచుకోవాలి, ఓట్లు పెంచుకోవాలి, నాయకులను పెంచుకోవాలి. దానికోసం ఏంటంటే మీరు పిల్లల్ని కనేసేయండి, మీ పాటలు మీరు పడండి, మేము ఇస్తాము అని చెప్పాను. ఇప్పుడు ఓటుకు డబ్బులు ఇస్తున్నారు కదా, ఓట్లకు డబ్బులు ఇచ్చినట్టే పిల్లల కంటే వీళ్ళు అంటే మహిళలు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కానీ, వాళ్ళ జీవన విధానానికి సంబంధించి కానీ వాటికి కించిత్ సంబంధం లేకుండా పిల్లలకి అనే యంత్రాలు కానీ. నేను ఒక మాట చెప్తున్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఒక మాట చెప్తున్నాను. ప్రతి కుటుంబంలో కూడా 3 పిల్లలు ఉండాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అంత స్తోమత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరొక బిడ్డను అడాప్ట్ చేసుకోవచ్చు, దత్తత తీసుకోండి, తప్పేముంది, 3 మీకు కావాలి కదా. అట్లాగే లోకేష్ గారు ఆయన కూడా ఇంకో మరి ఆయన ఇది కావచ్చు, లేదంటే కాని పరిస్థితులు ఇంకో బిడ్డను కూడా అడాప్ట్ చేసుకోండి, చేసి మీరు రోల్ మోడల్గా ఉండి అప్పుడు మీరు ఇలాంటి ప్రసంగాలు ఇస్తే బాగుంటుంది తప్ప రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఉండేటువంటి సామాజిక స్థితిగతులు ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఇవేమీ ఆలోచించకుండా ఏదో బిడ్డకి నీకు 10,000 నీకు 15,000 నీకు 15,000 అన్నట్టుగా మీరు పిల్లల్ని పుట్టిస్తే, ఒక బిడ్డను పుట్టిస్తే 30,000 రూపాయలు ఇస్తారంట, 4వ బిడ్డను పుట్టిస్తే 40,000 రూపాయలు ఇన్సెంటివ్స్ అనమాట. ఇవన్నీ ప్రోత్సాహకాలు. ఎంత అమానవీయమైనటువంటి ప్రకటన అండి, ఎంత బాధాకరమైనటువంటి ప్రకటన. మీకు ఒకవైపు ధరలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే అసలు బతకటమే కష్టమైపోయింది. కప్పు టీ తాగటమే బయటికి వెళ్ళి కష్టమైపోయింది. ఇందాక పెట్రోల్ ధరల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎక్కడికైనా ఒక చిన్న 2 వీలర్ వేసుకొని వెళ్ళాలంటే కూడా వాడు పెట్రోల్ చూసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పేద మధ్య తరగతి కుటుంబాల యొక్క స్థితిగతులని ప్రత్యక్షంగా కనుక ఎవరైనా అక్కడ ఇన్స్పెక్ట్ చేసినట్లయితే అసలు ఇలాంటి మాట మాట్లాడటం అనేది ఎంత అన్యాయం, దారుణం అనేది మనకు తెలుస్తుంది. 2 పిల్లలు చాలు నుంచి 3 పిల్లలకి వెళ్ళారు, 3 పిల్లల నుంచి ఇప్పుడు 2 పిల్లలకి వచ్చి ఇప్పుడు మళ్ళీ అప్పుడు ప్రచారం ఏంటి, హమ్దో హమారే కో దో అనేది, మేమిద్దరం మాకిద్దరు చాలని అప్పుడు విపరీతమైన ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ వాళ్ళకి సీట్లు పెంచుకోవాలి. ఒకవైపు నిరుద్యోగం, పేదరికం, వనరుల మీద ఒత్తిడి, ఆరోగ్య పరిస్థితులు, ఇవన్నీ ఎంత దయనీయంగా ఉన్నాయంటే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, తెలంగాణలో కానీ ఈ రాష్ట్రాల్లో జననాల రేటు తగ్గిపోతుందనేటువంటి ఒక ఆందోళన 1.5కి పడిపోయిందనేటువంటి దీని మీద ఈ రకంగా చేస్తున్నారు. కానీ 2.1 ఇక్కడ అవసరం అని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు. కానీ మరి వీళ్ళ జీవన స్థితిగతుల గురించి ఎందుకు మీరు మాట్లాడరండి? జీవన స్థితిగతులు కదా, అంటే ఉద్యోగం చేసేటువంటి దీంట్లో ఇప్పుడు జపాన్ కానీ, దక్షిణ కొరియా కానీ ఇలాంటి దేశాల్లో అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. వాళ్ళకి లివింగ్ స్టైల్స్ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ మీకు తెల్లారు లేచిన దగ్గర నుంచి కూలి జనాలు వాళ్ళు అసలు బిడ్డకి పాలు ఇచ్చే పరిస్థితి లేదు.
ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఎంతండి ఇప్పుడు చెప్పండి? ఎల్కేజీ నుంచే లక్షల రూపాయలు, ఇంటర్మీడియట్, ఐఐటి కోచింగ్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఒక్కొక్క బిడ్డ మీద 20 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి! లక్షల ఖర్చు, మీరు ఇచ్చే 30,000 ఏంటి అసలు? అక్కడ వాడు ఎల్కేజీలోనే ₹1,00,000 ఫీజు ఎక్కడి నుంచి తెచ్చి కడతారంటది? సో ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి చూస్తే ఎటు చూసినా కూడా కోరలు దోచుకొని ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్లో అడుగు పెడితే చాలు మొత్తం వాళ్ళ బంగారాన్ని దీన్ని కూడా అమ్మేసేసుకొని చేసుకోవాలి. వాడు తర్వాత ఇంకోటి ఏంటిపోయినా క్యూర్ చేసి పంపిస్తాడా? కాదు, వాడు పర్మనెంట్ పేషెంట్, వాడికి పెద్ద ఇది ఇస్తారు, క్వాలిఫై సర్టిఫికెట్ లాగా, దాన్ని తీసుకొని నెల 2 నెలలకు ఒకసారి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో కంటిన్యూస్ గా అక్కడ రివ్యూ చేసుకుంటూనే ఉండాలి. వారి ఉద్యోగం ఇప్పుడు ఊడిపోతుంది. వ్యవసాయానికి సంబంధిస్తేనేమో పంటల పండవు, కొన్నదానికేమో పంటకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఉండదు, ఎరువులు ఉండవు, వాళ్ళ గొడవలు వాళ్ళు. ఏ రంగంలో ఒక స్థిరంగా ఇది ఉంది, బాగుంది, వీళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారని చెప్పండి, గుండెలు మేట్ చేసుకొని చెప్పండి. మీరు పిల్లల్ని కనమని చెప్పేటప్పుడు ఇదిగో ఈ ఫీల్డ్ లో వీళ్ళకి ఒక స్టేబుల్ గా ఉన్నారు వీళ్ళు అని చెప్పండి. చిన్న వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? వలస కార్మికులు మనం అమరావతిలో మాట్లాడుకున్నాం, వాళ్ళ స్థితిగతులు ఏంటి? ఎంత దయనీయంగా ఉన్నాయండి వాళ్ళకి. పిల్లలకు పోషకాహార లోపం, రక్తహీనత ఇవన్నీ లేవని చెప్పి ఒక్క డాక్టర్ని ఎవరినైనా చెప్పమని గట్టిగా వచ్చి, కనీసం 40% ఆఫ్ ది చిల్డ్రన్ మాల్ న్యూట్రిషన్ లేకుండా హెల్దీగా ఉన్నారు అని చెప్పమండి. 40%, నేను 50 కూడా అంటలా. సో ఈ రకమైనటువంటి ఒక దయనీయమైనటువంటి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జీవితాన్ని నెట్టుకొస్తా ఉంటే ఆరోగ్యం బాగోదు, ఉద్యోగాల్లో స్టెబిలిటీ ఉండదు, పోషకాహారం ఉండదు, సెక్యూరిటీ ఉండదు, ఆడపిల్లలకి అసలే సెక్యూరిటీ ఉండదు, బయటికి వెళితే టీనేజర్ దగ్గర నుంచి కాదు ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. కార్మికులకి సరైనటువంటి ఇది ఉండదు, నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పన్నారు, యువత కష్టపడి చదువుకొని ఇదవుతామంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపాధి ఉండదు, ఆశావహంగా ఇదిగో మనకి భవిష్యత్తులో ఇవి వస్తుంటాయి అనేది ఉండదు, ఉపన్యాసాలు తప్పితే. ఇప్పుడు ఒక పొలిటికల్ గా ఒక పెద్ద హైలీ ఎక్స్పీరియన్స్డ్ విమెన్ డాక్టర్, సో ఇక్కడ ఉచిత విద్య లేదు, ఆరోగ్య భరోసా లేదు, చైల్డ్ కేర్ సపోర్ట్ లేదు, పేరెంట్స్ కి ప్రాపర్ సెలవులు ఉండవు, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏమి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ లేదు. ఏదంటే పిల్లల్ని కాలినందుకు ఏదైనా యంత్రాలండి లేడీస్. తర్వాత భారతదేశంలో ఇక్కడ యాజ్ పర్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ మనకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం కానీ చెప్తుంది ఏంటంటే పిల్లల్ని కనాలా వద్దనేటువంటి దాన్ని భర్త కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్ ఈస్ కంప్లీట్, ఇట్స్ అ రైట్ ఆఫ్ ఉమెన్. తనకి పిల్లలు కావాలా వద్దా అనేటువంటి దాన్ని. అలాంటిది పాలకులు మోటివేట్ చేయటువంటి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.